మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. వేటూరి సినీ గీతామృతం ఈ పరంపరలో 33వ సంచికలోకి వచ్చాం మనం. ఈ సంచికలో మీకు ఒక చిత్రమైన పాట గురించి వినిపిస్తాను. ఇందులో సాహిత్యపరంగా పెద్ద విశేషాలు ఏం లేవు, కానీ వేటూరి ప్రతి పాటలో ఏదో ఒక కోణంలో ఏదో ఒక చమత్కారం చేస్తాడని ఎప్పుడు నేను చెప్తున్నాను కదా. ఈ పాటలో ప్రత్యేకత ఏంటంటే ఒకే ఒక అక్షరంతో పాట అంతా ఆడుకుంటాడు. ఇది గమ్మత్తు. అసలు భాషతోటి ఎట్లా ఆడుకుంటాడో మీకు చెప్పాల్సిన పని లేదు. వేటూరి భాషతో ఆడుకున్నట్టుగా ఇంకే కవి కూడా ఆడుకోలేదు. మామూలు కవిత్వంలో, మామూలు బయట ఉన్నటువంటి ప్రధాన స్రవంతి సాహిత్యంలో, కవిత్వంలో భాష మీద విపరీతమైన పట్టున్నటువంటి కవులు చాలామంది ఉన్నారు. అసలు శ్రీశ్రీని శబ్ద విరించి అంటారు, శబ్దంతో ఆడుకుంటాడు అన్నమాట. కానీ సినిమా పాటల్లో శబ్దాలతోటి అక్షరాలతోటి ఆడుకొని పాటలు రాయగలిగిన ఒకే ఒక కవి వేటూరి సుందరరామూర్తి గారు. ఆయన మీకు యమకాలంకారం వేయటం, వృత్యానుప్రాస అలంకారం వేయటం, రకరకాల అలంకారాలు ఎలా వేస్తాడో కూడా మీకు ఇంతకుముందు చెప్పాను. కానీ ఈ పాటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒకే అక్షరంతో పాట అంతా ఆడుకున్నాడు. ప్రతి పదంలోనూ ప్రతి పాదంలోనూ చివర్లా వచ్చేటట్టుగా ఒక అక్షరం వచ్చేటట్టుగా ఆడుకున్నాడు అనమాట. అది తప్పితే లోపల సాహిత్యపరంగా పెద్ద పెద్ద విశేషాలు ఏం లేవు ఇందులో. ఈ పాట ఇందులో పాట అంటే రాక్షసుడు సినిమా 1986లో వచ్చింది. చిరంజీవి హీరో, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఒకటి సుహాసిని, ఇంకొక ఆమె రాధ. వీళ్ళిద్దరితోటి ఆయనకు పాటలు ఉన్నాయి ఇందులో. మంచి మంచి పాటలు ఉన్నాయి ఇందులో. పాటలు కూడా చాలా మంచి పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. ఆ మంచి పాటలతో పాటు ఈ పాట ఏంటంటే ఇది కూడా మంచి పాట నా ఉద్దేశంలో, అంటే భాషకు సంబంధించి. అచ్చా అచ్చా బచ్చా బచ్చా ఈడు వచ్చాక ఇట్లా వచ్చా. అయితే ఇందులో ఉన్నది ఏంటంటే చా అనే అక్షరం ఉంది కదా, ద్విత్వ చకారం. ద్విత్వ చకారంతో ఆడుకుంటాడు. దీర్ఘంతో చకారం పక్కన జకారం కూడా వచ్చేటట్టుగా చూసి, దాన్ని కలిసేటట్టుగా చూసి పాట అంతా కూడా ఈ చకారాన్ని తిప్పి 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 చెప్తాడు. మళ్ళీ తిప్పి 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 చెప్పడాన్నే వృత్యానుప్రాస అలంకారం అంటారు. అది ఎట్లా ఉందో చూపిస్తా చూడండి. అచ్చా అచ్చా బచ్చా బచ్చా ఈడు వచ్చాక ఇట్టా వచ్చా, నువ్వు నచ్చాక నీకే ఇచ్చా. ఏంటి ఇచ్చింది? ఇంకేంటి, ఈడు వచ్చింది, వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాను, వచ్చాక నీకే ఇచ్చా. ఇది హీరోయిన్ చెప్తుంటుంది అనమాట. అసలు ఈ బచ్చా అనే మాట, వచ్చా అనే మాట ఎందుకు వచ్చిందంటే ఆ హీరోయిన్ అందులో ఆ సినిమాలో హీరోని బచ్చా అని పిలుస్తుందను, అచ్చా అని పిలుస్తుంది అనమాట. అచ్చా అంటే ఊతపదం, అది హీరోయిన్కి ఊతపదం. అచ్చా, ఓహో ప్రతిదానికి అచ్చా అచ్చా అంటుంటారు కదా, ఆ ఊతపదాన్ని పెట్టుకొని దాని మీద ఒక పాట రాయాలి. డైరెక్టర్ చెప్పాడు, వెంటనే వచ్చేసింది పాట. అది ఈడు వచ్చాక ఇట్టా వచ్చా, నువ్వు నచ్చాక నీకే ఇచ్చా, రేతి రవుతుంటే రేగే నాలో కచ్చ. అచ్చాకి మళ్ళీ కచ్చ రావాల్సి వచ్చింది అనమాట. పగటి పూటంతా ఒకటి ఇచ్చా. ఒకటి ఏమిస్తారు హీరోకి, ఒకటి ఏమిస్తుంది అని చెప్పాల్సిన పని లేదు. నిండు జాబిలికైనా ఉంది మచ్చ, నిండు జాబిలికైనా ఉంది మచ్చ, నీకు లేనందుకే మెచ్చ. ఈ అంత్యప్రాసలు, నిండు జాబిలికైనా ఉంది మచ్చ, నీకు లేనందుకే మెచ్చ. నీకు ఆ మచ్చ లేదు కాబట్టి మెచ్చాను అనమాట. కాసుకో ఘటోత్కచ. చూడండి, చకారం రావటానికి హీరోని ఘటోత్కచుడు అని పిలిచాడు. ఘటోత్కచ అని ఎందుకనాలి? చకారం రావాలి కాబట్టి. అందుకే చకారంతో ఆడుకుంటాడని చెప్పానే. చకారంతో అంత్యమైనటువంటి పదాలన్నీ కూడా మనసులో దూక్కుంటూ వస్తాయన్నమాట. చకారంతో ఏమైనా పదాలు అంతమవుతాయి అని చెప్పి దూక్కుంటూ వచ్చేస్తే అందులో ఘటోత్కచ వచ్చేసాడు. కాచుకో ఘటోత్కచ కౌగిలే మజా. అక్కడ చకారం జకారం ఒకేలాగా పలుకుతాయి కాబట్టి మజా అన్నాడు. చీకటింత చిత్తగించ చా, అందమంతా అప్పగించ చా, ముద్దు మురిపాలు ముందే ఇచ్చా చా, ముద్దబంతుల్లో నిన్నే ముంచ చ, ముంచ అప్పగించ చిత్తగించ ఇచ్చా. ఇన్ని చకారాలు. అచ్చా అచ్చా వచ్చా వచ్చా, మళ్ళీ ఇదంతా వస్తుంది. మొగ్గ సిగ్గంతా నీకే నేనే తుంచా, మొదటి గిచ్చుళ్ళు నిన్నే గిచ్చా. మళ్ళీ గిచ్చడం కూడా వచ్చింది. సోకులెన్నెన్నో నీలో నేనే చూసా, మనసుతో పాటు మాట ఇచ్చా మళ్ళీ వచ్చింది. మనసులో నీకు చోటు ఇచ్చా మళ్ళీ వచ్చింది. ప్రేమ పూజకే వచ్చా ఇంతకుముందే వచ్చింది. అందుకో రోజా, జా మళ్ళీ జాని తెచ్చాడు చకారానికి బదులు.
మోజులన్నీ మోసుకొచ్చ ఈడు జోడు రంగరిజ్జ చ నీకు ప్రేమంటే తెలుసా బచ్చా నిన్ను ప్రేమిస్తే నువ్వో మచ్చ. మచ్చ అంటే ఇక్కడ తమిళం మచ్చ, ఇది మచ్చ అంటాడు. మచ్చ అంటే కుర్రోడా అని, మచ్చ అంటే కుర్రోడు, తమిళంలో కుర్రోడా అని అనబడతాం అంట. నన్ను ప్రేమిస్తే నువ్వే మచ్చ, నన్ను ప్రేమిస్తే నువ్వే గొప్ప కుర్రోడు అని చెప్తాను అనమాట. ఇది అచ్చ బచ్చా వచ్చా ఇది ఆట. ఇందులో సాహిత్యపరంగా అంటే ఏదో చాలా అందమైన ఊహలు ఊహించి హీరోయిన్ని చాలా అందంగా ఊహించి చెప్పడం ఇట్లా ఏం లేదు. తెచ్చ ఇచ్చ గుచ్చ మెచ్చ ఇట్లా అనుకుంటూ ఘటోత్కచ మజ ఇట్లా చకారాన్ని ద్విత్వ చకారాన్ని తిప్పి చెప్పాడు. ఒకే అక్షరంతో పాట అంతా ఆడుకున్నాడు. ఈ ఆడుకోవటానికి చిరంజీవి తెర మీద ఆడుకుంటాడు అనమాట. చిరంజీవి రాధా డ్యాన్సులు ఇవి. చిరంజీవి ఎంత వేగంగా చేయగలడో హీరోయిన్ రాధ కూడా అంత వేగంగా చేయగలదని పేరు ఆ రోజుల్లో ఈ సినిమాలో. సినిమా కూడా హిట్ అయింది, బాగా హిట్ అయింది. కోదండరామరెడ్డి దర్శకత్వం, వేటూరు సుందరామూర్తి పాట, ఇళయరాజా సంగీతం. ఈ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్. అసలు ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినాయి. ఈ పాట కూడా హిట్ అయింది. కానీ ఈ పాట కన్నా ఇంకా మంచి పాటలు ఇదే రాక్షసుడు సినిమాలో ఉన్నాయి. తర్వాత రాక్షసుడు పేరుతో తర్వాత 3 సినిమాలు వచ్చినాయట, నేను చూడలేదు. ఇది గొప్పతనం. అదే చెప్తున్నా, వేటూరి సినీ గీతామృతం పరంపరలో వేటూరి ప్రత్యేకతలు, ఏ ప్రత్యేకత ఎలా ఉందో చెప్పడానికి ఈ సిరీస్ మొదలుపెట్టాను. వచ్చే సంచికలో మళ్ళీ ఒక మంచి పాటతో కలుసుకుందాం. అప్పటిదాకా ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నమస్తే, ఉంటాను.